Please subscribe for more updates. Bell button పై click చేయండి. టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్, బీజేపీ ఎంపీ అభ్యర్థులకి సంబంధించినటువంటి లిస్ట్ని బయటికి రిలీజ్ చేయడం జరిగింది. అయితే కొన్ని ప్లేసెస్ ఏవైతే ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిపోయినటువంటి ప్లేసెస్లో కూడా కాంగ్రెస్ పార్టీ అంటే లైక్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు బరిలో నిలిచారు ఈసారి. అయితే కేసీఆర్ చాలా ఆచితూచి అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది. ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్ టైంలో ఒకేసారి 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రకటించినటువంటి కేసీఆర్ ఎంపీ అభ్యర్థుల విషయంలో మాత్రం ఆయన చాలా ఆచితూచి వ్యవహరించారు. మరి ఈ బలమైనటువంటి నేతల మధ్య పోటీకి దింపినటువంటి టీఆర్ఎస్ నేతలు ఎంతవరకు ఫెచింగ్ అయ్యేటువంటి అవకాశం ఉండొచ్చు? ఇక్కడ ఏ చార్మ్ వర్కౌట్ అయ్యేటువంటి అవకాశం ఉందనుకోవచ్చు? అంటే ఒకటి మీకు నల్గొండ బేసికల్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు అక్కడ క్యాండిడేట్, ఆయనకు ప్రత్యర్థిగా రాజకీయాల్లో ఉద్దండుగా ఉన్న వ్యక్తి కాదు. అంటే రిలేటివ్లీ లెస్ నోన్, అసలు కొత్తగా రాజకీయాల్లో వచ్చినట్టే. ఇక్కడ మల్కాజ్గిరిలో మల్లారెడ్డి అల్లుడిని పెట్టారు. రేవంత్ రెడ్డితో పోలిస్తే పొలిటికల్గా కాంపిటీటర్ కాదు. మీకు అదే సమయంలో భువనగిరి కూడా బూరా నర్సయ్య గౌడ్ ప్రోగ్రెస్ రిపోర్ట్ తక్కువ ఉంది. ఆ మధ్య ఎంపీల ప్రోగ్రెస్ రిపోర్ట్ కేసీఆర్ గారు ఇచ్చినప్పుడు లోయెస్ట్ ర్యాంకు రేటింగు నర్సయ్య గౌడ్కి ఇచ్చారు. అందువల్ల నర్సయ్య గౌడ్ను మారుస్తారని కూడా వార్తలు వచ్చాయి. కానీ మార్చకుండా మీకు ఆయనకే టికెట్ ఇచ్చారు. ప్రత్యర్థి చాలా రాజకీయంగా బలంగా ఉన్న వ్యక్తి. మీకు కోమటిరెడ్డి బ్రదర్స్కు నల్గొండ జిల్లాలో ఆ ప్రత్యేకమైన రాజకీయ బలం ఉంది. అందువల్ల డెఫినెట్గా ఈ 3 సీట్లు కానీ చూస్తే మనకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఉద్దండులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి, రేవంత్ రెడ్డి ఇలాంటి ఉద్దండులు పోటీ చేసే నియోజకవర్గాల్లో కూడా రిలేటివ్లీ వారికి తగ్గ కాంపిటీషన్ పెట్టలేదు అనేది ఒక మాటగా వస్తుంది. బహుశా ఎందుకు పెట్టుండరు అంటే ఇంకా నయం, ఎవరు ఇది మ్యాచ్ ఫిక్సింగ్, ఉత్తమ్ కుమార్ రెడ్డితో కేసీఆర్కి మ్యాచ్ ఫిక్సింగ్, రేవంత్ రెడ్డితో కేసీఆర్కి మ్యాచ్ ఫిక్సింగ్, కోమటిరెడ్డితో కేసీఆర్కి మ్యాచ్ ఫిక్సింగ్ అనే విమర్శలు రావడం లేదు. అందువల్ల అది కూడా ఎవడోడు చేసినా ఆశ్చర్యపడాల్సిందే లేదు. బట్ అలాంటి మ్యాచ్ ఫిక్సింగ్ స్కోప్ ఉంటుందని నేను అనుకోను. ఫండమెంటల్గా ఏంటి అంటే తాను కేసీఆర్ నమ్మకం ఏంటంటే ఈవెన్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఇది చూసాం మనం, మొత్తం దాదాపు అందరూ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చారు. ఆ మాటకైతే ఎంపీల్లోనే 3 టికెట్లు ఇవ్వలేదు. వాళ్ళు కూడా ఇవ్వకపోవటానికి కారణం వేరే లేదు, అక్కడ స్థానికంగా ఎమ్మెల్యేలకు వాళ్లకు ఉన్న గ్యాప్లు ఇవ్వలేదు. నిజంగా చెప్పాలంటే పర్ఫార్మెన్స్ ఆధారంగా రేటింగ్ల ఆధారంగానే ఇవ్వలేదు అనలేం. అందువల్ల నేను ఎందుకంటే ఇంతకుముందు నర్సయ్య గారు చెప్పాను, రేటింగ్లో సంబంధం లేకుండా ఇచ్చారు కదా. అందువల్ల డెఫినెట్గా అక్కడ ఇవ్వడంలో ఉద్దేశం ఏంటి అంటే కేసీఆర్ నమ్మకం ఏది అవసరము లేదు, మేము ఎన్నికల్లో గెలవగలుగుతాం, సో నా పేరు చెప్పి గెలుస్తారు. ఈవెన్ అసెంబ్లీ ఎన్నికలప్పుడు కేసీఆర్ చెప్పింది అదే. ఎవరో అన్నారు, ఎంతవరకు నిజమో కానీ కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఒక అతను సీనియర్ లీడరు లిస్ట్ కేటీఆర్ గారు ఇచ్చారని అంటారు, ఎంత నిజమో. ఇంకో నానా ఇది ఈ 15 మంది మనం మార్చకపోతే చాలా దెబ్బతింటాం, ఓడిపోతాం అన్నారట. కేసీఆర్ గారు నవ్వి మిగతా అన్ని గెలుస్తామా అన్నట. అంటే మిగతా అన్ని గెలుస్తాం, అయితే మరి ఇంత మేరకన్నా అపోజిషన్కి ఉండాలి కదా అన్నట నవ్వుతూ. సో అందువల్ల అంటే అర్థం ఏంటి, ఆ ఎమ్మెల్యేల క్యాండిడేట్ల బలాబలాలతో సంబంధం లేకుండా టికెట్లు ఇచ్చారు. ఎమ్మెల్యేల పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉన్న టికెట్ ఇచ్చారు. కారణం ఏంటంటే ఓటు కేసీఆర్కు, వీళ్ళకి కాదు. ఇప్పుడు కూడా కేటీఆర్ పదే ఏం చెప్తున్నాడు, మనం ఓటు వేసేది కేసీఆర్కి అని చెప్తున్నాడు, మనం ఓటు వేసేది ఎంపీ క్యాండిడేట్లకు కాదు అని చెప్తున్నారు. అందువల్ల కేసీఆర్ నమ్మకం, టీఆర్ఎస్ నమ్మకం ఏంటంటే ఎంత పెద్ద నాయకులైనా ప్రత్యర్థులు ఉండనియండి, నేను ఎవరినైనా పెట్టి గెలిపిస్తాను. ఎన్టీ రామారావు గారు కూడా ఇలాగే మాట్లాడేవారు. సో ఆయన ఆ స్థానంలో నేను ఎవరినైనా పెట్టి గెలిపిస్తాను. బహుశా కేసీఆర్ కూడా నమ్మకం వచ్చింది, నేను ఎవరినైనా పెట్టి గెలిపిస్తాను, దీనికో పెద్ద నాయకుడు, బలమైన నాయకుడు అనేది అవసరము లేదు అనే అభిప్రాయం రావచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా హరీష్ రావు రంగంలో దిగుతాడని వచ్చింది, నల్గొండ బరి నుంచి మళ్ళీ సుఖేందర్ రెడ్డి పోటీ చేస్తారని వచ్చింది, మంత్రి జగదీశ్వర్ రెడ్డిని పెడతారని వచ్చింది, చాలా మాటలు చాలా వచ్చాయి. కానీ అవన్నీ ఏవి పక్కకు పెట్టి టికెట్లు ఇచ్చారు. అంటే బహుశా తన మీద తనకున్న కాన్ఫిడెన్స్, ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చినటువంటి కాన్ఫిడెన్స్ కూడా కారణం. అయితే మీకు అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే హైదరాబాద్ సీటు
ఆడ మాత్రం స్నేహపూర్వక పోటీ అన్నారు. అవును. ఎందుకంటే ఎంఐఎం మా మిత్రపక్షం మావాడే అని చెప్తున్నారు. 16 సీట్లే మేము టార్గెట్ చేస్తున్నాం, ఒక 17 సీటు ప్రకటించారు. ఓవైసీకి అని చెప్తున్నారు. అయినా కూడా ఆడ పోటీ పెట్టారు. అవును. అది ఎందుకు పోటీ పెట్టారు? స్నేహపూర్వక పోటీ అన్నారు. స్నేహపూర్వక పోటీ ఏంటిదంటే తాము ఎవరిపైనైతే పోటీ చేస్తున్నామో వారితో రాజకీయ వైరము లేకపోయినా పోటీ చేస్తున్నట్టు. కానీ హైదరాబాద్ విషయంలో అది కాదు. స్నేహపూర్వక పోటీ అంటే ప్రత్యర్థి తాము పోటీ చేస్తున్న ఎవరికి వ్యతిరేకంగా అయితే పోటీ చేస్తున్నామో ఆ అభ్యర్థికి లాభం కలిగించేలా పోటీ. ఇప్పుడు అక్కడ ఎంఐఎం హైదరాబాద్లో మీకు ఓటింగ్ అంతా హిందూ ముస్లిం ప్రాతిపదికగా ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే ఎంఐఎంకి ఎవరు హిందువులు ఓటేయలేరు. సో అందువల్ల సహజంగానే ముస్లిం ఓటింగ్ అంతా ఎంఐఎం వెనకాల ర్యాలీ అవుతుంది, కన్సాలిడేట్ అవుతుంది. అప్పుడు ముస్లిం ఓటు చీలకూడదు. అందుకొరకు టీఆర్ఎస్ ఏం చేసింది? హిందూ అభ్యర్థిని పోటీలో పెట్టి దీనివల్ల హిందువుల ఓట్లు చీలుతాయి. హిందువుల ఓట్లు చీలడం ద్వారా ముస్లిం ఓటు మొత్తం ఓవైసీ కన్సాలిడేట్ అయి ఓవైసీ గెలుపుకు తోడ్పడే విధానం. సరిగ్గా ఇదే పని కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు చేసింది. వాళ్ళకి ఎంఐఎం అభ్యర్థులకు ఈ రకంగానే ఓట్లు చీల్చి లాభం చేసే పని చేసింది. ఇప్పుడు కూడా టీఆర్ఎస్ చేస్తున్న పని ఏంటంటే హిందువుల ఓట్లు చీల్చి ఓవైసీకి ముస్లిం ఓటు అంతా కన్సాలిడేట్ అయ్యి ఎకోన్ముఖంగా ఓవైసీ గెలుపు మరింత సులభమయ్యేందుకు ఎత్తుగడలో భాగంగానే అభ్యర్థిని పెట్టింది.